హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ అనేసి ఎగ్ బజ్జీ. సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. వచ్చేది బౌల్ తీసుకోవాలి. బౌల్లోకి 1 కప్ ఆఫ్ శనగపిండి వేసుకుందాము. కొంచెం సోడా, కొంచెం పసుపు వేసుకుందాము. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, ఉండలు కడుతుంది కదా, ఉండలు లేకుండా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటూ ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మిక్స్ చేసేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. తీసి పెట్టుకుందాము. ఈ 3 ఎగ్గుల్ని పొట్టు తీసి పెట్టేసుకోవాలి. దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేసుకుందాము. అన్నీ వేసేసుకున్నాం కదా అండి. ఇప్పుడు ఒకదాన్ని ఒకటి సపరేట్ చేసుకుంటూ విడిగా పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకుందాము. కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఒక్క నిమ్మకాయ స్ప్రింకిల్ చేసుకుందాం. ఇది కూడా ఇంతేనండి. టేస్టీ ఎగ్ బజ్జీ రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది కదా, టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. వేడిగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలపండి. Thank you for watching my channel DJ Foods and Taste. Bye.